హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ఇడ్లీని ప్రిపేర్ చేస్తున్నాము. ముందుగా ఎప్పుడైనా ఇడ్లీ చేసేటప్పుడు మనం చేస్తున్న ఇడ్లీ బ్యాటర్ని కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ మంచిగా ఉంటే ఇడ్లీ బాగా వస్తుంది. అందుకే మేము ఒకరోజు ముందే ఇడ్లీ రవ్వని కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలిపి పెట్టుకున్నాము. అలా కలిపి పెట్టుకుంటే ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీ బ్యాటర్ ఇలా అవుతుందన్నమాట, బాగా వస్తుంది. అలా వచ్చిన బ్యాటర్లో కొంచెం ఉప్పు, ఇంకా కొద్దిగా కుకింగ్ సోడా వేసుకొని కలిపి ఒక 10 minutes వరకు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇడ్లీ బ్యాటర్ని మంచిగా కలుపుకోవాలి. మనం ఇడ్లీ వేసుకోవాలనుకుంటున్న పాత్రని బాగా నీట్గా కడిగి దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ వేసుకోవాలనుకుంటున్న ప్లేట్స్లో కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో ఇడ్లీ బ్యాటర్ వేయాలి. వేసి దాన్ని నీట్గా మళ్ళీ ఇడ్లీ విజిల్లో పెట్టేయాలి. ఇక్కడ మా ఇడ్లీ దానికి 3 ఉన్నాయి కాబట్టి మేము 3 ప్లేట్స్లో నీట్గా ఇడ్లీ బ్యాటర్ని వేసుకొని ఇడ్లీ చేయడానికి పెట్టేశాము. అలా మీరు 20 minutes పెట్టుకోవాలి. అంటే 10 minutes మీడియం ఫ్లేమ్లో, 10 minutes హై ఫ్లేమ్లో పెట్టుకొని దింపేసుకుంటే వేడిగా ఇడ్లీ భలే వస్తుంది. మేము ఎప్పుడు ఇడ్లీ చేసిన పల్లీ చట్నీ చేసుకుంటాము. పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ కొద్దిగా పల్లీలను వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా గ్రీన్ చిల్లీస్ని వేయించుకోవాలి. తర్వాత ఆయిల్ వేసి మళ్ళీ కొద్దిగా గ్రీన్ చిల్లీని మళ్ళీ వేయించుకోవాలి. దాని తర్వాత కొత్తిమీర పుదీనాని కడిగి నీట్గా పుట్నాల పప్పును, పల్లీలను, కొద్దిగా వేయించుకున్న మిర్చిని మూడింటిని కలిపి వేసేసేయాలి. దాని తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా జీరా వేసుకొని అన్నీ వేసి మంచిగా నీట్గా చట్నీని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేయండి. అలా అయితేనే మనకి చట్నీ మంచిగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. చేసుకున్న చట్నీలో కొద్దిగా తాలింపు వేసుకుంటే మన చట్నీ రెడీ. ఇప్పుడు ఇడ్లీలు కూడా అయిపోయాయి, ఒకసారి చూసేద్దాం. ఇడ్లీలు భలే వచ్చాయి కదా. ఇప్పుడు ఒకటొకటిగా అన్ని ఇడ్లీలను నీట్గా తీసేసుకొని సర్వ్ చేసుకుంటే మన గరం ఇడ్లీ రెడీ. ఇడ్లీలు అయితే భలే వచ్చాయి, నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని ఈజీగా చేసుకోవచ్చు. ఇడ్లీ అనేది ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్. సో ప్లీజ్ ట్రై చేసి మాకు ఎలా వచ్చిందో రెసిపీ కమెంట్స్లో చెప్పండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.